Good afternoon, my dear students. Today I am going to explain some pattern programs in for loop using for loop. Is my voice audible? Is my voice audible? Yes, sir. Yes, sir. Okay. Yesterday we already discussed some Python programs. So Python is used to iterate over a sequence of elements. Iterate over a sequence of elements. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కనుక మనం రిపీటెడ్గా రాయాలి అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం పైథాన్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్. వాట్ ఈజ్ ఫర్ లూప్ ఇన్ పైథాన్? ద ఫర్ లూప్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. either the sequence contains either list, tuple, string or other iterable objects. Other iterable objects. Syntax for loop. For value in sequence. Next, body of for loop. Observe this flow chart. It is very much important. Suppose ఒక ఫర్ లూప్ రాసామనుకోండి, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఒక ఫర్ లూప్ రాస్తున్నాము అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 10, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అన్నామంటే ఐ 0 దగ్గర నుంచి 9 వరకు ఎలిమెంట్స్ని ప్రింట్ చేసింది. అంటే ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఐ ఇన్ రేంజ్ 10 అన్నామంటే 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇక్కడ మనకి 10 ఎలిమెంట్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఫర్లోకి ఎంటర్ అయ్యాం, లాస్ట్ ఎలిమెంట్ని విజిట్ చేసామనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ రీచ్డ్. ఇఫ్ లాస్ట్ ఎలిమెంట్ రీచ్డ్ దెన్ ఎగ్జిట్ ద లూప్. లాస్ట్ ఎలిమెంట్కి ఎప్పుడు వెళ్తాం? 1 by 1 ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ 10 అన్నామంటే ఇనీషియల్గా ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. సో 0 లాస్ట్ ఎలిమెంట్ కాదు కదా, లాస్ట్ ఎలిమెంట్ కాదు కాబట్టి నో కాబట్టి బాడీ ఆఫ్ ఫర్ ఎగ్జిక్యూట్ అయిద్దాం. ఫర్ లూప్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 దగ్గర నుండి 1కి వచ్చాం, ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇనీషియల్గా 0తో స్టార్ట్ అయింది, తర్వాత లాస్ట్ ఎలిమెంట్ కాదు కదమ్మా, లాస్ట్ ఎలిమెంట్ 10 ఎలిమెంట్స్ 10 వస్తేనే లాస్ట్ ఎలిమెంట్ రీచ్ అయినట్టు, అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. 0 దగ్గర స్టార్ట్ అయ్యాము, బాడీ ఆఫ్ ఫర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది క్లియర్. సపోజ్ ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. నెంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాడు, సమ్ అనే ఒక వాల్యూ 0కి అసైన్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను, లైన్ బై లైన్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా ఏం చేశాడు, నెంబర్స్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ తీసుకున్నాడమ్మ. ఈ బ్రేస్ ఉంటే స్క్వేర్ బ్రేస్ ఉంటే లిస్ట్, అదే మనకి నార్మల్గా మనం వాడే ఫర్ లూప్ వాడే బ్రేస్ అది తీసుకుంటే నార్మల్ బ్రేస్ తీసుకుంటే అప్పుడు దాన్ని టపుల్ అంటాం. కర్లీ బ్రేసెస్ తీసుకుంటే దాన్ని డిక్షనరీ అంటాం. సో ఒక లిస్ట్ తీసుకున్నారు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక వేరియబుల్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాడమ్మా. ఆ వేరియబుల్కి 0 వాల్యూ అసైన్ చేశాడు. 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి నెంబరు, అదేంటమ్మా లిస్ట్, ఒక లిస్ట్ని నెంబర్కి ఇన్పుట్గా ఇచ్చాడు నెంబర్స్కి. తర్వాత సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాడు, ఆ వేరియబుల్కి 0 అనే వాల్యూ అసైన్ చేశాడు. తర్వాత ఫర్ లూప్ రాస్తున్నాం చూడండి. ఫర్ వాల్యూ అంటే ఒక వాల్యూ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాడు. సో ఇక్కడ వాల్యూ ఇన్ నెంబర్స్ 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయమ్మా. నెంబర్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని. సో 0 1 2 3 4 5 6 7 8 0 దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం. అంటే వాల్యూ ఇనీషియల్గా 0 అవుతుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్యూ. సమ్ వాల్యూ ఆల్రెడీ ఎంతమ్మా 0. వాల్యూలో ఇనీషియల్గా ఎంత ఉంది? 0th పొజిషన్. వాల్యూ 0th పొజిషన్లో ఇక్కడ ఏముందమ్మా 6 ఉంది. సో 0 + 6. ఇప్పుడు సమ్లోకి ఎంత వెళ్తుందమ్మా 6 ఎంటర్ అవుతుంది సమ్లోకి. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ నుండి బయటకు వస్తున్నామో ఆటోమేటిక్గా లాస్ట్ ఎలిమెంట్ని విజిట్ చేసాము 11ని. లాస్ట్ ఎలిమెంట్ని విజిట్ చేయలేదు కాబట్టి ఏమవుతుందంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి పైకి వెళ్తుంది. సో ఈ పొజిషన్ దగ్గర నుండి నెక్స్ట్ వాల్యూ పొజిషన్ ఇక్కడికి వచ్చింది 5. తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్లో ఆల్రెడీ ఎంత ఉందమ్మా, ఇందాక 6 ఉంది, వాల్యూ ఎంత 5.
6 + 5, 6 + 5 అంటే 11 అయింది. సమ్లో 11 అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి వాల్యూ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, ఒక పొజిషన్ ఇంక్రిమెంట్ అయ్యి 3. సో సమ్లో ఆల్రెడీ 11 ఉంది. 11 + 3 14. తర్వాత వాల్యూ ఇక్కడికి వస్తుంది. 14 + 8 22. 14 + 8 22. మళ్ళీ ఎండింగ్కి వచ్చామా? ఎండింగ్కి రాలేదుగా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 14 + 18 22. 22 + 4 22 + 4 26. నెక్స్ట్ 26 + 2 28. 28 + 5 28 + 5 33. 33 + 4 37. 37 + 11 48. ఎప్పుడైతే లాస్ట్ ఎలిమెంట్ విజిట్ చేసామో ఆ తర్వాత మళ్ళీ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది? లిస్ట్ బయటకు వెళ్తుంది. లిస్ట్ బయటకు వెళ్తే ఫర్ లూప్లో నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినాక ప్రింట్ చేస్తాం. చూడండి అమ్మా, ఈ సమ్ ఒక్కటే ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్. ఎందుకని? ఇండెంటేషన్ ఫాలో అవుతున్నాం ఇక్కడ. సో లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ద సమ్. అబ్జర్వ్ చేద్దాం కరెక్టో కాదు. సపోజ్ ఫైల్, న్యూ ఫైల్, మా అందరికి పైథాన్ నోట్ ప్యాడ్ విజిబిలిటీగా ఉందమ్మా? న్యూ ఫైల్, is this new file is visible to you? Yes, sir. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. చూడండి అమ్మా, అదే ప్రోగ్రామ్ కాదు, మన ఇష్టం. లిస్ట్లో మనం ఏమైనా ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. సపోజ్ L ఈజ్ ఈక్వల్ టు, నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5. ఎంటర్. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంటర్. ఫర్, చూడండి అమ్మా, మీకు కావాలంటే, మీకు డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఫర్ వాల్ ఇన్ L ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు కంపల్సరీగా ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఫర్ డాట్ py F5. ద సమ్ ఈజ్ 15. అబ్జర్వ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో అవుట్పుట్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. L ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఒక లిస్ట్ తీసుకున్నాను. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్కి 0 అసైన్ చేశాను. ఫర్ వాల్యూ ఇన్, అబ్జర్వ్ చేయండి అమ్మా, వాల్యూ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఇన్ తర్వాత నేను రాసింది L అమ్మ, 1 కాదు. బై మిస్టేక్ మీరు 1 అనుకుంటారేమో. 1 కాదు, ఇది L, ఈ లిస్ట్ నేమ్. సపోజ్ మీకు డౌట్ ఉంటే LI అని తీసుకోండి. LI. వాల్యూ ఇన్ LI. వాల్యూ ఇన్ LI మీన్స్ వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందమ్మా? 0th లొకేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా? అంటిల్ LI ఎండ్. సో ఇది లిస్ట్ కాబట్టి లిస్ట్ ఎండింగ్ దాకా రిపీట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ దాకా రిపీట్ అవుతుంది వాల్యూ. సో చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్లో కండిషన్ రాసాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్యూ. ఇనీషియల్గా సమ్లో ఎంత ఉందమ్మా? 0. 0 ప్లస్ వాల్యూ. వాల్యూ స్టార్టింగ్ పొజిషన్ అంతా ఇక్కడ. సో వాల్యూలో ఎంత ఉంది? 1 ఉంది. సో ఆటోమేటిక్గా సమ్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? అబ్జర్వ్ చేయండి. వాల్యూ సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇనీషియల్గా సమ్లో 0 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 1 యాడ్ చేస్తున్నాం, +1. వాల్యూలో ఇనీషియల్గా 1 ఉంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందమ్మా? సమ్ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ అయిద్దమ్మా. ఇక్కడ నెక్స్ట్ ఏం కండిషన్ లేదు. ఫర్లో నుండి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఫర్లో నుంచి లాస్ట్ ఎలిమెంట్ రీడ్ చేసామా?
లాస్ట్ ఎలిమెంట్ రీడ్ చేయలేదు. లాస్ట్ ఎలిమెంట్ రీడ్ చేసిన తర్వాతే ఫర్లో నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ 1 దగ్గర నుండి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది ఒక వాల్యూ. సో ఆటోమేటిక్గా వాల్యూ పొజిషన్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉందమ్మా, వాల్యూలో ఎంత ఉంది, 2 ఉంది. సో తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్యూ. సమ్లో ఆల్రెడీ ఎంత ఉంది, 1 ఉంది. అప్పుడు ఏమవుతుందమ్మా, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సమ్లో 1 ఉంది, 1 ప్లస్ వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ వాల్యూ సెకండ్ పొజిషన్ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 ప్రింట్ అవుతుంది. 1 + 2 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి పొజిషన్ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్యూ. సమ్లో ఆల్రెడీ 3 ఉంది, వాల్యూలో కూడా ఎంత ఉందమ్మా, 3 ఉంది. సో ఆటోమేటిక్గా సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3. వాల్యూ పొజిషన్ కూడా 3నే. 3 + 3 ఎంతమ్మా, 6. నెక్స్ట్ వాల్యూ పొజిషన్ ఇక్కడికి ఇంక్రిమెంట్ అయింది, 4. సమ్ ఈజ్ ఈక్వల్ టు లోపలికి వస్తున్నాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్యూ. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్లో ఎంత ఉందమ్మా, 6 ప్లస్ వాల్యూలో ఎంత ఉంది, 4. 6 + 4. 6 + 4 మీన్స్ అవుట్పుట్ 10. ఎంటర్. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్కి వెళ్ళింది వాల్యూ, లాస్ట్ పొజిషన్. ఓకే. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సమ్లో ఎంత ఉందమ్మా, 10. 10 ప్లస్ వాల్యూ. వాల్యూ ఎంత, 5. వాల్యూ 5 కాబట్టి 10 + 5. సో అవుట్పుట్ బికమ్స్ 15. ఆ తర్వాత వాల్యూ ఇక్కడ నుంచి ఎండింగ్కి వచ్చింది. ఆ తర్వాత ఇంకా వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, వాల్యూస్ ఏమి లేవు. వాల్యూస్ ఏమి లేవు కాబట్టి ఈ ఫర్ లూప్ ఇంతటితో ఎగ్జిట్ అవుతున్నాం. ఆ ఫర్ లూప్ అంతటితో ఎగ్జిట్ అవుతుంది. ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యి ఫైనల్గా ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏముందమ్మా, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఆ ప్రింట్ స్టేట్మెంట్లో ఏముంది, ద సమ్ ఈజ్. సమ్లో వాల్యూ ఎంత ఉంటే అంత ప్రింట్ అవుతుంది. సమ్లో ఎంత ఉందమ్మా, ఫైనల్గా 15. సో ఆ 15 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూడండి కావాలంటే. Ctrl+S F5. ద సమ్ ఈజ్ 15. ద సమ్ ఈజ్ 15. అవుట్పుట్ కనపడిందమ్మా, ద సమ్ ఈజ్ 15. సో ఇలాగ మనం సమ్కి ప్రోగ్రామ్ రాయొచ్చు. సమ్ ఈజ్ 15. నెక్స్ట్ సపోజ్ నేను ఒక ప్యాటర్న్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఒక ప్యాటర్న్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైల్, న్యూ, ఫైల్, న్యూ. నేనేం ప్యాటర్న్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే స్టార్, డబల్ స్టార్, త్రిబుల్ స్టార్, 4 స్టార్స్ అండ్ 5 స్టార్స్. నేను దీన్ని ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రోగ్రాంలో మనకి ఇది ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి కామెంట్స్లో పెడతానమ్మా. 3 సింగిల్ డాట్స్ యూజ్ చేస్తే, 3 సింగిల్ డాట్స్ యూజ్ చేస్తే అంతవరకు కామెంట్స్లో ఉన్నట్టు. 3 సింగిల్ డాట్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తే కామెంట్లో ఉన్నట్టు అంతవరకు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. దీనికి నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సరే, ఈ ప్రోగ్రామ్ రాయాలి అంటే మొత్తం 4 స్టెప్స్ ఉంటాయమ్మా. ఆ 4 స్టెప్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. సపోజ్ ఈ ప్రోగ్రామ్ రాయాలి అంటే 4 స్టెప్స్. ఫస్ట్ వన్ ఇన్పుట్. ఇన్పుట్ ఏంటో తెలియాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఫర్ లూప్. సపోజ్ చూడండమ్మా, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, మనం తీసుకునే దాంట్లో కంపల్సరీగా రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ అండ్ కాలమ్స్. సో అలా ఉన్నాయి కాబట్టి 2 ఫర్ లూప్లు యూజ్ చేస్తాము. ఒక ఫర్ లూప్ ఏమో రోస్కి, తర్వాత లోపల ఇంకో ఫర్ లూప్ రాస్తాము, ఆ ఫర్ లూప్ కాలమ్స్కి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2 ఫర్ లూప్స్ రాస్తాం. 2 ఫర్ లూప్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ వన్ రేంజ్. రేంజ్ అనే ఫంక్షన్ ఏంటో తెలియాలమ్మా మనకి. రేంజ్ అనే ఫంక్షన్ తెలియాలి. నెక్స్ట్ రేంజ్ అనే ఫంక్షన్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్.
సో ఇన్పుట్ ఫర్ లూప్లు ఇవన్నీ చూడబోయే ముందు ఒకసారి రేంజ్ ఫంక్షన్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. రేంజ్ ఫంక్షన్, వాట్ ఈజ్ రేంజ్ ఫంక్షన్? సో అబ్జర్వ్ చేయండి అమ్మా, రేంజ్ ఫంక్షన్ గురించి చూద్దాం. సపోజ్ రేంజ్ ఆఫ్ 0,11, రేంజ్ ఆఫ్ 0,11 అన్నాను. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అమ్మా, రేంజ్ ఆఫ్ 0,11 అని 2 వాల్యూస్ ఇస్తే ఈ 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది, ఈ 0 అనేది ప్రింట్ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ అవుతుంది, కానీ 11 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి, 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి. సో ఇది డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ రాదు, డైరెక్ట్గా ప్రింట్ చేస్తే అవుట్పుట్ రాదు. మనకు అవుట్పుట్ కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే, మనకి అవుట్పుట్ కనపడాలి అంటే దీన్ని ఒక లిస్ట్ లాగా తీసుకోండి. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 0 to 11. సో అబ్జర్వ్ చేయండి అమ్మా, అవుట్పుట్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రేంజ్ ఇది 0, 11, 0, 11, 0, 11లో 0 ఇంక్లూడ్ అయింది, కానీ 11 అనేది ఎక్స్క్లూడ్ అయింది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనం 10 తీసుకోవాలి అంటే కంపల్సరీగా దీని పొజిషన్లో 10+1 పెట్టాలి. n వాల్యూస్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా n+1 పెట్టాలి. అర్థమైందమ్మా? రేంజ్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎలిమెంట్ ఇంక్లూడ్ అవుతుంది, 0 ఇంక్లూడ్ అయింది, 11 ఎక్స్క్లూడ్ అయింది. సో మనకి 11 కూడా ప్రింట్ అవ్వాలనుకున్నారనుకోండి సపోజ్ మీరు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 12 ఇవ్వాలి. ఎప్పుడైతే అక్కడ 12 ఇచ్చారో ఆటోమేటిక్గా 11 కూడా ప్రింట్ అవుతుంది. సో ఎంతవరకు ప్రింట్ అవ్వాలో ఆ వాల్యూ +1 రేంజ్లో అసైన్ చేసేటప్పుడు ఆ వాల్యూ +1 అని ఎంటర్ చేయాలి. కావాలంటే ఒక చిన్న ఫర్ లూప్ రాద్దాము, చూడండి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 11 కోలన్ ఎంటర్ ప్రింట్ I. చూడండి అమ్మా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక రేంజ్ తీసుకున్నాను 0 నుంచి 11 దాకా. దాని మీనింగ్ ఏంటి, 0 ఇంక్లూడ్ అవుతుంది, 11 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ I ఇన్ 0 to 11 అంటే I వాల్యూ ఫస్ట్ 0 దగ్గర ఉంటుంది, తర్వాత ప్రింట్ చేసిన తర్వాత లోపల బాడీ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత I వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 1 అయింది. మళ్ళీ బాడీ ఎగ్జిక్యూట్ అయింది, 1 నుంచి I వాల్యూ 2 అయింది. తర్వాత బాడీ ఎగ్జిక్యూట్ అయింది, 2 నుంచి 3 అవుతుంది, బాడీ ఎగ్జిక్యూట్ అయింది. అలాగా ఎప్పుడైతే 11కి వచ్చామో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సారీ, నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్లో రాశాను కదా, ఇక్కడ రాయకూడదు, ఇది న్యూ ప్రోగ్రామ్ తీసుకొని రాద్దాం. సారీ అమ్మ. ఫర్ ఫైల్ న్యూ ఫైల్, సో ఇక్కడ న్యూ ఫైల్లో నేను రాస్తున్నాను, చూడండి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 11 కోలన్ ఎంటర్ ప్రింట్ I. కంట్రోల్ S. ఫైల్ నేమ్తో సేవ్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ 123 ఫర్ లూప్ 123.py ఆ నేమ్తో సేవ్ చేసాను. F5 అబ్జర్వ్ చేయండి. మా అందరికి అవుట్పుట్ డిస్ప్లే అవుతుందా? అవుట్పుట్ కనపడుతుందమ్మా? 0 to 10, 11 ప్రింట్ అవ్వలేదు, 0 to 10 ప్రింట్ అయింది. మనం తీసుకున్న దాంట్లో నుంచి 0 to 10 ప్రింట్ అయింది. సపోజ్, సో అది రేంజ్ ఫంక్షన్ అమ్మ. సపోజ్ ప్రింట్ తీసుకుందాం, సెకండ్ వన్ ప్రింట్. ప్రింట్ అనేది కనుక ఒకటి తీసుకుంటే, సపోజ్ ప్రింట్లో నేనేం చేస్తున్నానంటే ఏదైనా ఒక వాల్యూ ప్రింట్ చేస్తున్నానమ్మా. హలో, ప్రింట్లో హలో ప్రింట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. దీన్ని కూడా ఒకసారి సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్ print.py. సో ప్రింట్లో నేను హలో టైప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయండి అమ్మా, ప్రింట్లో హాయ్ అని టైప్ చేశాను. ఇఫ్ యూ అబ్జర్వ్ అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేయండి అమ్మా. అవుట్పుట్ కనపడుతుందమ్మా అందరికీ? హలో
నెక్స్ట్ లైన్లో హాయ్, హలో, నెక్స్ట్ లైన్లో హాయ్ డిస్ప్లే అయింది. అవుట్పుట్ కనపడుతుందమ్మా? ఈజ్ దిస్ అవుట్పుట్ విజిబుల్? Yes, sir. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ప్రింట్ హలో అన్నామో హలో ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ న్యూ లైన్కి వచ్చింది చూడండి. కర్సర్ నెక్స్ట్ లైన్లో వెంటనే ఆ లైన్లోనే కంటిన్యూస్గా ప్రింట్ చేయలేదు, మళ్ళీ ఇంకో ప్రింట్ రాస్తుంటే డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేయండి, కావాలంటే చూడండి. హెల్ప్ ఆఫ్ ప్రింట్. సో ఇక్కడ ఏముంది అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. వాల్యూ, ఒక వాల్యూ ఇస్తున్నాము, తర్వాత ఇక్కడ ఎండ్ ప్రింట్ సింటాక్స్లో ఏముందో చూడండి. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు /n. సో ఎండ్ ఈక్వల్ టు /n. /n మీన్స్ న్యూ లైన్. మీరు ఏదైతే డబుల్ కోట్స్లో ఏమైనా టైప్ చేశారో డబుల్ కోట్స్లో అవన్నీ టైప్ చేసిన తర్వాత కంపల్సరీగా న్యూ లైన్కి వెళ్తుంది అని ఉంది. సో మనం ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే దాన్ని మాడిఫై చేద్దాం. దాన్ని మాడిఫై చేయాలంటే ఏం చేయాలో చూడండి. sum is equal to or else print hello comma end is equal to, ఇందాక ఎండ్లో అక్కడ సింటాక్స్లో /n ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే /n లేకుండా end is equal to లోపల ఒక స్పేస్ ఇస్తాను, సింపుల్గా ఒక స్పేస్ ఇచ్చాను అంతే. ఎంటర్ ప్రింట్ హాయ్, కంట్రోల్ S. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ చూడండి అమ్మా. అవుట్పుట్లో చూసారా, హలో పక్కన ఒక స్పేస్ వచ్చి, స్పేస్ నేను ఇచ్చాను, తర్వాత హాయ్ డిస్ప్లే అయింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి స్టార్ పక్కన హ్యాష్ రావాలి అనుకుంటున్నాం మనం. సో అలా మన హ్యాష్ పక్కన హ్యాష్ రావాలి అంటే కంపల్సరీగా మనకి ఏముండాలి, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ప్రింట్ స్టేట్మెంట్లో రాయాలి. అర్థమైందమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా హ్యాండ్ రైజ్ చేసి నన్ను డైరెక్ట్గా డౌట్ అడగండి, ప్రాబ్లం ఏమీ లేదు. డౌట్ మైండ్లో ఉంచుకొని కంటిన్యూ అవుతే తర్వాత నెక్స్ట్ క్లాసెస్ అర్థం కావు. నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఈ ఫర్ లూప్లు చాలా స్లోగా చెప్తున్నానమ్మా, మీకు క్లియర్గా అర్థం కావాలని. ఎనీ డౌట్స్ ప్లీజ్ టెల్ మీ, అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ ప్రింటింగ్ దట్ ప్రోగ్రామ్. సో ఆ హ్యాష్ ప్రోగ్రామ్ చూద్దామమ్మా. ఆ హ్యాష్ ప్రోగ్రామ్ ఒకసారి టైప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. హ్యాష్ ప్రోగ్రామ్ num is equal to int of input of enter number of rows, enter number of rows, bracket close. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. దీని మీనింగ్ ఏంటి అంటే నేను రన్ టైంలో వాల్యూస్ ఇస్తున్నాను. సపోజ్ మనం ఏమనుకున్నాం, ఈ ప్రోగ్రామ్ రాయబోయే ముందు మనం ఏమనుకున్నామమ్మా, 5 హ్యాష్లు ప్రింట్ చేయాలి, 5 స్టార్లు ప్రింట్ చేయాలనుకున్నాం. స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్స్. సో ఇలాగ నేను ఒక ప్రోగ్రామ్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, నాకు ఎన్ని రోస్ కావాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంపల్సరీగా ఇది ఒక రో 1 2 3 4 5. సో ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ డైనమికల్గా యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాము. కీబోర్డ్ దగ్గర నుండి ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో అలాంటప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బై డిఫాల్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ టేక్స్ ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ. ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ స్ట్రింగ్ వాల్యూ టు అన్ ఇంటీజర్. రోస్ అండ్ కాలమ్స్ ఎప్పుడు కూడా నెంబరింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇన్పుట్లో మనం స్ట్రింగ్ తీసుకుంటున్నాం. అందుకని ఆ స్ట్రింగ్ని ఏం చేశాను, ఇంట్ యూజ్ చేసి టైప్ యాస్టింగ్ చేసి ఇంటీజర్గా కన్వర్ట్ చేశాను. ఈ లైన్ మీనింగ్ అదమ్మా. నెక్స్ట్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రోగ్రాము చూడండి. ఫర్ ఐ
ఇన్ రేంజ్ ఆఫ్ 1, నమ్ ప్లస్ 1. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇందాక మీకు రేంజ్ ఫంక్షన్ చెప్పాను. రేంజ్ ఫంక్షన్ చెప్పినప్పుడు రేంజ్ మనం ప్రింట్ చేసాం. రేంజ్ ప్రింట్ చేసినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రేంజ్లో ఉన్న లోయెస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది, హైయెస్ట్ వాల్యూ ఎక్స్క్లూడ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 5 అని ఇచ్చాను అంటే కంపల్సరీగా 5 వాల్యూస్ ప్రింట్ కావాలి అంటే నేను నమ్ ప్లస్ 1 ఇవ్వాలి. ఎప్పుడైనా సపోజ్ నేను నమ్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ నేను నమ్ ఇస్తే మీనింగ్ ఏంటి అంటే ఒక వాల్యూ ఎక్స్క్లూడ్ అవుతుంది, ఒక రో రాదు. సో అందుకని 5th రో కూడా కావాలి కాబట్టి నమ్ ప్లస్ 1. సో ఇక్కడ నుంచి నమ్కి కనుక మనం ఇన్పుట్ 5 ఇస్తే, ఈ నమ్కి కనుక రన్ టైంలో ఇన్పుట్ 5 ఇస్తే 5 + 1 దాకా రావాలి కాబట్టి ఇక్కడ నమ్ ప్లస్ 1 తీసుకున్నాను. నెక్స్ట్ కోలన్ ఎంటర్. సో ఫస్ట్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ రోస్ కమ్మ, ఫస్ట్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ రోస్కి. మళ్ళీ నాకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలిగా, ఓన్లీ ఒక రో ప్రింట్ చేస్తాను అంతేనా. రోలో కంపల్సరీగా ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి, టేబుల్లో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలి అంటే 2 కావాలి, రోస్ అండ్ కాలమ్స్. సో కంపల్సరీగా కాలమ్స్ కూడా కావాలి కాబట్టి నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ రాస్తున్నాను కాలమ్స్కి. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, i + 1, 1, i + 1. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా ఐ వాల్యూలో 1 ఉంది, ఇనిషియల్గా ఐ వాల్యూలో 1 ఉంది, ఆ తర్వాత 1 + 1. సో ఇలాగ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఐ వాల్యూలో 1 ఉంది, సో 1 + 1 2 అంటే 1, 2. ఫస్ట్ టైం ఎన్ని ప్రింట్ అవ్వాలి, మనకి ఒక వాల్యూనే ప్రింట్ అవ్వాలి, ఒక వాల్యూని ప్రింట్ అవ్వాలి కాబట్టి 1, ఐ వాల్యూ ఇనిషియల్గా ఎంత ఇక్కడ 1. సో 1 + 1 కాబట్టి 2 అంటే ఇక్కడ ఏమవుతున్నామో 1, 2. రేంజ్ ఆఫ్ 1, 2 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది, సెకండ్ వాల్యూ ఎక్స్క్లూడ్ అవుతుంది. రేంజ్ ఆఫ్ 1, 2 అంటే అవుట్పుట్ 1ఏ, సో ఒక్క స్టారే వస్తుంది. సో ప్రింట్ చేసినాక చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, స్టార్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. స్టార్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్, స్పేస్ కావాలంటే స్పేస్, స్పేస్ వద్దనుకుంటే స్పేస్ వద్దు, ఎంటర్. నెక్స్ట్ ప్రింట్. ఒకసారి చూడండి అమ్మా, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. అవుట్పుట్ స్క్రీన్ కనపడుతుందమ్మా అందరికి, ఈజ్ దిస్ అవుట్పుట్ స్క్రీన్ ఈజ్ విజిబుల్? Yes, sir. చూడండి, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సపోజ్ నేను ఇందాక ఎగ్జాంపుల్కి మనం 5 చెప్పుకున్నాం, ఒకవేళ 8 ఇచ్చాను అనుకోండి, 8 రోస్. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 4th రో, 5th రో, 6th రో, 7th రో, 8th రో. లేదు సార్ ఈ రన్ టైంలో ఇవ్వటము ఇవన్నీ నాకు ఎందుకు సార్ తలకాయ నొప్పి అనుకున్నారనుకోండి, సింపుల్గా కామెంట్ పెట్టేసుకోండి. కామెంట్ పెట్టేసుకొని ఎంటర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5, నమ్ ఈజ్ ఈక్వల్ టు 5. అవుట్పుట్ డిస్ప్లే అవుతుందమ్మా అందరికి ఇది. సో డైరెక్ట్గా మీరు 5 అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్గా వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఎంత వాల్యూ ఇస్తున్నామో తెలియదు, కీబోర్డ్లో రన్ టైంలో ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నెంబర్ని తీసేసి డైరెక్ట్గా కామెంట్ తీసేసేయండి. రన్ టైంలో మీకు ఎంత కావాలంటే అంత వాల్యూ ఇవ్వచ్చు. రన్ టైంలో ఎంత వాల్యూ కావాలంటే అంత. సపోజ్ 3 ఇచ్చాను, 3 రోస్. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో ఫస్ట్ లైన్ అందరికీ అర్థమైంది. ఫస్ట్ లైన్లో ఏం చేస్తున్నాం, రన్ టైంలో కీబోర్డ్ నుంచి నేను వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ లైన్. డిఫాల్ట్గా నేను ఇంటీజర్ తీసేసాను అనుకోండి, ఇంటీజర్ తీసేస్తే ఏమవుతుందంటే డిఫాల్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ని రీడ్ చేసిద్ది, కానీ మనకి కాలమ్స్ రావాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే కంపల్సరీగా నెంబర్ కావాలి, అందుకని ఆ పర్పస్ మీద ఇంటీజర్ వాడాను టైప్ కాస్టింగ్కి. దట్ ఈజ్ ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ చూడండి అమ్మ ఒకసారి. ఫర్ ఐ ఇన్, సపోజ్ నేను ఈ ఎగ్జాంపుల్లో నమ్ని 5 తీసుకున్నాను అనుకోండి, నమ్ వాల్యూ కీబోర్డ్ దగ్గర నుంచి 5 తీసుకున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి,
ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 కామా నమ్ ప్లస్ 1 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందమ్మా? నమ్ ప్లస్ 1 అంటే నమ్ వాల్యూలో 5 ఉంది, 5 ప్లస్ 1 అంటే 6. 1 కామా 6 అంటే ఎన్ని రోస్ ప్రింట్ అవుతాయి? 5 రోస్ ప్రింట్ అవుతాయి. 6th ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి 1 దగ్గర నుండి మీకు 5 దాకా ప్రింట్ అవుతుంది. 6th వన్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఆ తర్వాత లోపలికి వచ్చారు. అబ్జర్వ్ చేయండి, మీరు కావాలంటే ఇక్కడ నోట్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే నోట్ చేసుకోండి అమ్మా, ప్రాబ్లం ఏమి లేదు. ఒకసారి చూడండి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత ఏముందమ్మా? ఐ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే నమ్. ఇనీషియల్గా నమ్ వాల్యూ ఎంత ఇస్తున్నాం? నమ్ వాల్యూ 5 ఇస్తున్నాం అనుకోండి. సపోజ్ నమ్ వాల్యూ 5 ఇచ్చిన తర్వాత రేంజ్ ఫంక్షన్కి వచ్చాం. రేంజ్ ఫంక్షన్ ఏమవుతుందమ్మా? 1 కామా ఇక్కడ ఏముంది చూడండి, రేంజ్ ఫంక్షన్ ఏముంది? 1 కామా నమ్ ప్లస్ 1. 1 కామా నమ్ ప్లస్ 1 ఉంది కాబట్టి నమ్ వాల్యూ ఎంత? 5. 1 కామా 5 ప్లస్ 1 అంటే 6. ఆటోమేటిక్గా ఆ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. తర్వాత కిందకి వచ్చాం. ఐ వాల్యూ ఇనీషియల్గా ఎక్కడి నుండి స్టార్ట్ అయిందమ్మా? ఐ వాల్యూ రేంజ్ ఎక్కడి నుండి ఇస్తున్నారు మీరు? 1 దగ్గర నుండి ఇస్తున్నారు. సో ఐ వాల్యూ 1. ఐ వాల్యూ 1 ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే లోపలికి వచ్చారు. ఇక లోపలికి వస్తే ఏముంది చెప్పండి? జే ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? 1 దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఈ జే దగ్గర కూడా ఒక రేంజ్ ఫంక్షన్ ఉంది చూడండి అమ్మా. ఇన్నర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ ఉంది కదా. ఇన్నర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ ఏం జరుగుతుంది చూడండి. రేంజ్ ఆఫ్ 1 కామా ఇక్కడ ఏముందమ్మా? ఐ ప్లస్ 1. ఐలో ఎంత ఉందమ్మా ఇప్పుడు వాల్యూ? 1. సో రేంజ్ ఆఫ్ 1 కామా 2. ఇక్కడ రేంజ్ ఆఫ్ 1 కామా 6 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఏమేమి ప్రింట్ అవుతాయి? 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అయిద్దా? ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఓన్లీ 1. ఓకే, ఓన్లీ 1. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం? ప్రింట్ స్టార్. అంటే సపోజ్ 1 దగ్గర రేంజ్ ఎంత అయిందమ్మా? 1 అయింది. 1 అయింది కాబట్టి ఈ ప్రింట్ స్టార్ దీన్ని ప్రింట్ చేసేసింది. ఎప్పుడైతే ఈ ప్రింట్ కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా ఈ ఫర్ లూప్ అయిపోయింది. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళాలి. కానీ అబ్జర్వ్ చేయండి అమ్మా, అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళాలి అంటే ఈ మధ్యలో ఏముంది? ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఫర్ లూప్ అయిపోయింది. ఈ ఫర్ లూప్ నుండి బయటికి వెళ్ళాలి అంటే ఈ ఫర్ లూప్ తర్వాత ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. అంటే ఈ ఇండెంటేషన్లో ఇంకో ప్రింట్ ఉంది. సో ఈ ప్రింట్ మీనింగ్ ఏంటి? నెక్స్ట్ లైన్. అంటే ఒక స్టార్ ప్రింట్ అయ్యి, అబ్జర్వ్ చేయండి, ఒక స్టార్ ప్రింట్ అయ్యి కర్సర్ మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిద్ది. ఒక స్టార్ ప్రింట్ అయ్యి కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, దాని మీనింగ్ అది. అయిపోయింది, ఫస్ట్ లైన్ అయిపోయింది. ఆ తర్వాత ఈ లూప్కి వచ్చాం. ఐ వాల్యూ ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ 1 ఉన్న ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయిందమ్మా? 2 అయింది. 2 ఐ వాల్యూ 2. ఎక్కడ దాకా? 2 దాకా చెక్ చేస్తాం. 2 కాబట్టి మనం 2 కూడా చెక్ చేసుకోవచ్చుగా. 2 చెక్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటి ఇంక్రిమెంట్ అయింది కాబట్టి జే వాల్యూ కూడా ఏమవుతుంది? సపోజ్ 1 కామా ఐ ప్లస్ 1. ఐ ప్లస్ 1 అంటే ఎంతమ్మా? 2 ప్లస్ 1 3 అంటే 1 కామా 2 అంటే ఇప్పుడు ఎన్ని ప్రింట్ అవ్వాలి? 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి. ఈ లైన్లో కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్లో 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఉంది కదా, దీని మీనింగ్ ఏంటి? అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. కర్సర్ ఎంటర్, ఈ లైన్కి వచ్చేసాం. మళ్ళీ ఐకి వెళ్ళాం. ఇప్పుడు ఐ వాల్యూ 1 కామా నమ్ ప్లస్ 1 6. సో ఈ 1 కాస్త ఏమవుతుందమ్మా? ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఈ థర్డ్ పొజిషన్కి వచ్చింది. తర్వాత 4th పొజిషన్ 4 స్టార్స్ 5 స్టార్స్. ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నాయి ప్రింట్ చేయడానికి ఇంకేమీ లేవు. ఆ లూప్లో నుండి బయటకు వచ్చింది. అర్థమైందమ్మా ఈ ప్రోగ్రామ్? ఎనీవన్ హ్యావ్ డౌట్స్? ప్లీజ్ టెల్ మీ. మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రోగ్రాంలో? Anyone have doubts, please ask me. Otherwise, I will continue with the next topic. Suppose, చెప్పండి. ఇక్కడ రోస్ ని మెన్షన్ చేసినప్పుడు కాలమ్స్ కూడా తీసుకోవాలి కదా సార్? ఫస్ట్ ఫర్ లూప్ రోస్ అమ్మా. ఫస్ట్ ఫర్ లూప్ రోస్.
సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్. ఫస్ట్ ఫర్ లూప్ రోస్ అమ్మ, సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్. ప్రింట్ స్టేట్మెంట్ అక్కర్లేదమ్మా, ప్రింట్ స్టేట్మెంట్ అక్కర్లేదు. మీకు కావాలంటే ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకోండి, ప్రింట్ స్టేట్మెంట్ నీడ్ లేదు. మీకు కావాలంటే ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఫస్ట్ ఫర్ లూప్ రోస్కి, సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్కి. మీరు ఎప్పుడైనా ఎరేస్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా ఎరేస్ 2 డైమెన్షనల్ ఎరేస్ రాసేటప్పుడు 2 ఫర్ లూప్స్ వాడతారు. ఫస్ట్ ఫర్ లూప్ రోస్కి, సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్కి. ఓకే సార్. నెక్స్ట్, సపోజ్ నాకు ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ కావాలమ్మా. సపోజ్ నాకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ కావాలనుకున్నాను అనుకోండి. ఇంకో ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 ఎంటర్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ i+1 enter. Next, print end is equal to single quote enter. Next, print. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, అవుట్పుట్ ఏమొచ్చిందో F5. సో ఇందాక నమ్మని ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని చెక్ చేసిన, లేకపోతే నేను డైరెక్ట్గా రేంజ్లోనే వాల్యూ ఇస్తున్నానమ్మా. దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. డైరెక్ట్గా నేను రేంజ్లోనే వాల్యూ ఇచ్చేస్తున్నాను. 1,4 అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్గా 4 అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా అంతే, i+1 1,i+1 ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా i+1 ఇవ్వచ్చు. రేంజ్లో ఉన్న డిఫరెన్స్ చెప్పడానికి నేను చెప్పాను. సో ఇక్కడ మీరు 5 కావాలనుకుంటే ఇందాక ఎగ్జాంపుల్ 5 తీసుకోండి, 5 స్టార్స్ ప్రింట్. సపోజ్ ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఒక్కొక్క లెవెల్ ఇంక్రిమెంట్, ఫస్ట్ 1 స్టార్, తర్వాత 2 స్టార్స్ ఇంక్రిమెంట్ అయింది, తర్వాత 3 స్టార్స్ నెక్స్ట్ రోలో. అలా కాకుండా నాకు ఫస్ట్ 5 స్టార్ రివర్స్ రావాలి. ఫస్ట్ 5 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, ఇట్లా రివర్స్ ఆర్డర్లో రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం అబ్జర్వ్ చేయండి. ఇన్నర్ ఫర్ లూప్ మనకి ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఇక్కడ చేంజ్ అవ్వాలి. కాబట్టి 5 - i, ఇనిషియల్గా i వాల్యూ 1 ఉంటుంది. సో మనం ఫస్ట్ 5 దగ్గర నుండి ప్రింట్ చేస్తున్నాం. 5 - i, సింపుల్ అమ్మ. ఒక చిన్న మోడిఫికేషన్తో ఏం జరిగిందో చూడండి, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఒక్కసారి చూడండి అమ్మ ప్రోగ్రాము. 5 i రేంజ్ ఎంతమ్మా, 5 దాకా ఉండాలి. సో ఎప్పుడైతే i వాల్యూ ఎంత అయింది, ఇప్పుడు ఇనీషియల్గా 1, తర్వాత రేంజ్ ఆఫ్ 5 - 1, 5 - 1 అంటే 4. సో స్టార్ ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ వాల్యూ ఏమవుతుంది, i వాల్యూ 2 అయింది అనుకోండి, 5 - 2. i వాల్యూ 3 అయింది అనుకోండి, 5 - 3. i వాల్యూ 4 అయింది, 5 - 4, ఒకటి ప్రింట్ అయింది. ఎప్పుడైతే i వాల్యూ 0 అయిందో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాం, ఎగ్జిట్ అవుతాం. సో 5 - 5 - 5 అంటే అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా, 0. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి తీసుకుంటున్నాం. తర్వాత i in 5 - i, ఎప్పుడైతే 5 - i అయిందో ఆటోమేటిక్గా, మీరు i కావాలంటే i తీసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇక్కడ j తీసుకోండి, నో ప్రాబ్లం. వేరియబుల్ మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అమ్మ. ఇక్కడ i తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు, మీరు i కావాలంటే i తీసుకోండి, j కావాలంటే j తీసుకోండి. 5 - 5 ఎప్పుడైతే అవుతుందో అప్పర్ లిమిట్ తీసుకోదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. 5 - 4 వరకే తీసుకుంటుంది. 5 - 4 అంటే ఎంత వస్తుందమ్మా, 1 స్టార్. 5 - 4 అంటే 1 సింగిల్ స్టార్ వస్తుంది, లాస్ట్ లైన్లో సింగిల్ స్టార్ వస్తుంది. ఫస్ట్ 5 - 0 5 స్టార్స్ ప్రింట్ అయినాయి. 5 - 1 4 స్టార్స్. 5 - 2 3 స్టార్స్. 5 - 4 5 - 3 2 స్టార్స్. 5 - 4 1 స్టార్. ఎప్పుడైతే 5 - 5 వస్తుందో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ while. I am going to explain while. Till now, if you have any doubts, please tell me.
పైథాన్ వైల్ లూప్. మా ఒక 1 minute టైం ఇస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మా ఓన్లీ 62 మెంబర్సే అటెండ్ అవుతున్నారు. రిమైనింగ్ పీపుల్ కూడా చెప్పండి. పైథాన్ అనేది లైఫ్ చేంజింగ్ కోర్స్ అమ్మ. నేను చాలా స్లోగా ఎందుకు చెప్తున్నాను అంటే పైథాన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ని క్లాసులు మిస్ అయ్యారు వాళ్ళందరూ డైరెక్ట్గా వచ్చి రేపు నేను ఫర్ లూప్ చెప్పేటప్పుడు మీ 60 మెంబర్స్కి అర్థమైంది. ఎక్స్టెన్షన్ ఏమైనా లిస్ట్ చెప్తున్నా, డిక్షనరీ చెప్తున్నా, టపుల్ చెప్తున్నా వాళ్ళకి అర్థమైంది. కానీ రిమైనింగ్ పీపుల్ వినలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సో బెటర్ ask them to attend the classes. Next, no doubts, I am going to continue. If you don't have any doubts, I am going to continue. Python while loop. Loops are used in programming to repeat a specific block of code. In this article, you will learn to create a while loop in Python. While loop. What is while loop? The while loop in Python is to iterate over a block of code as long as test expression is true. కండిషన్ ఏదైనా ట్రూ అయితే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే లూప్లో నుండి బయటకు వచ్చేస్తాం. We generally use this loop when we don't know the number of times to iterate beforehand. ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేస్తామో మనకి తెలియదు అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వైల్ లూప్ వాడతాం. అంటే మ్యాక్సిమం కేసెస్లో యూజర్ కనుక రన్ టైంలో కీబోర్డ్ నుండి ఏదైనా వాల్యూ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ నేను ర్యాండమ్గా ఇప్పుడు 60 మెంబర్స్ అటెండ్ అయ్యారనుకోండి. నేను 60 మెంబర్స్లో నుండి ఎవరిని క్వశ్చన్ అడుగుతానో తెలియదు. ర్యాండమ్గా ఒకరిని క్వశ్చన్ అడిగాను, 527 అని చెప్పేసి ఒక నెంబర్ పిలిచి వాళ్ళని క్వశ్చన్ అడిగాను. అంటే నేను ర్యాండమ్గా 527 అనేది తీసుకుంటాను అనేది తెలియదు, ఏ నెంబర్ తీసుకుంటానో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామో తెలియదు, ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటో తెలియదు. అలా తెలియనప్పుడు, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఎన్నో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ వాడతాం. వైల్ కండిషన్, సమ్ టైమ్స్ వైల్ లూప్ అంటాము, సమ్ టైమ్స్ వైల్ కండిషన్ అంటాం. ఇన్ దిస్ వైల్ లూప్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ చెక్డ్ ఫస్ట్. The body of the loop is entered only if test expression evaluates true. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక కండిషన్ని చెక్ చేస్తాం. కండిషన్ని చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే లోపలికి ఎంటర్ అవుతాం. ఆఫ్టర్ వన్ ఇటరేషన్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ చెక్డ్ అగైన్. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్. ఒక ప్రాసెస్, ఒక ఇటరేషన్ అయిపోయింది, మళ్ళీ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంకో ఇటరేషన్ అయిపోయింది, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటిల్ ద ప్రాసెస్ కంప్లీట్స్. ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. This process continues until the text expression evaluates to false. ఎప్పుడైతే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్గా దాన్ని ప్రాసెస్ని స్టాప్ చేస్తాం. ఇన్ పైథాన్ ద బాడీ ఆఫ్ వైల్ లూప్ ఈజ్ డిటర్మైన్డ్ త్రూ ఇండెంటేషన్. మన ఫర్ లూప్ ఎలానో, ఇఫ్ కండిషన్ ఎలానో కంపల్సరీగా వైల్కి కూడా ఎండింగ్లో ఇండెంటేషన్ ఇవ్వాలి. ద బాడీ స్టార్ట్స్ విత్ ఇండెంటేషన్ and the first unindented line marks the end. సో ఆ ఇండెంటేషన్ ఫాలో అవుతా వెళ్తాం. ఎప్పుడైతే అన్ఇండెంటెడ్, సో అబ్జర్వ్ చేయండి అమ్మా, అన్ఇండెంటెడ్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. ఫర్ I in range of 1, 10 print hello, print hi.
ప్రింట్ ప్రసాద్, ప్రింట్ హౌ ఆర్ యూ. ఇలాగ నేను కొన్ని స్టేట్మెంట్లు తీసుకున్నానమ్మా. సో ఇక్కడ ఫర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ తీసుకున్నాము, దీనికి ఒక కండిషన్ రాసాము. సపోజ్ ఫర్ లూప్ అనుకోండి, ఇది ఇండెంటేషన్. అన్ఇండెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఇండెంటేషన్ ఇక్కడ స్పేస్ వచ్చిందా, సో ఇది ఇండెంటేషన్ ఫాలో అయింది. ఈ లైన్ ఇండెంటేషన్ ఫాలో అయింది, ఈ లైన్ ఇండెంటేషన్ ఫాలో అయింది. ఎప్పుడైతే అన్ఇండెంటెడ్ బ్లాక్, ఈ బ్లాక్ ఎంటర్ అవుతుందో అంటే ఈ లైన్ ఎంటర్ అయిందో, ఇది అన్ఇండెంటెడ్ బ్లాక్ కాబట్టి ఈ ఫర్ లూప్ ఇంతవరకే, ఈ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఇంతవరకే. అదే మన సి లాంగ్వేజ్లో అయితే ఏం చేస్తాము, ఒక ఎంటర్ ప్రెస్ చేసి ఇలా ఒక బ్రేస్ పెట్టి ఇక్కడ ఒక బ్రేస్ పెడతాం. సో ఎప్పుడైతే ఇలా ఒక బ్లాక్ రాస్తున్నామో అన్ఇండెంటెడ్, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో ఆటోమేటిక్గా ఈ బ్రేసెస్ లేకపోయినా కూడా దాన్ని బ్లాక్గానే ట్రీట్ చేస్తాం. అదమ్మా అన్ఇండెంటేషన్ అంటే. సో ద బాడీ స్టార్ట్స్ విత్ ఇండెంటేషన్ అండ్ ద ఫస్ట్ అన్ఇండెంటెడ్ లైన్ మార్క్ ఈజ్ ఎండ్. సో ఇండెంటేషన్తో స్టార్ట్ చేసుకుంటే వెళ్తాం బాడీ మొత్తం. ఎక్కడైతే అన్ఇండెంటెడ్ లైన్ వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడతో బాడీ కంప్లీట్ అయిపోయినట్టు. పైథాన్ ఇంటర్ప్రెట్స్ ఎనీ నాన్ జీరో వాల్యూస్ యాజ్ ట్రూ, నన్ అండ్ జీరో ఆర్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఫాల్స్. నాన్ జీరో వాల్యూస్ అన్నీ కూడా ట్రూగా తీసుకుంటుందమ్మా, నన్ను అండ్ జీరోని మాత్రం ఫాల్స్గా తీసుకుంటుంది. అవి మీకు ప్రాక్టికల్ చేసేటప్పుడు వస్తాయి. సో ఇక్కడ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. టెస్ట్ ఎక్స్ప్రెషన్, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో, కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఎగ్జిట్ లూప్లో నుండి ఎగ్జిట్ అయిపోయింది. కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద వైల్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇటరేషన్, అట్లా ఇప్పుడు దాకా అంటిల్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఎగ్జిట్ అయిపోయింది. ఫాల్స్ అయ్యేదాకా ఈ ఇటరేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. వన్స్ ట్రూ అయింది అంటే ఆ బాడీ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అయింది. అలా ఎప్పుడు దాకమ్మా, ఫాల్స్ అయ్యేంత వరకు. ఫాల్స్ అయినప్పుడు బయటకు వచ్చేస్తాం. దట్ ఈస్ వైల్ లూప్ సింటాక్స్. సో ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి, చిన్న ప్రోగ్రాము. వైల్లో మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, స్మాల్ ప్రోగ్రామ్. n ఈజ్ ఈక్వల్ టు 10, n వాల్యూ 10 తీసుకున్నాం. తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఒక సమ్ వాల్యూ తీసుకున్నాము, 0ని తీసుకొచ్చి సమ్లో అలొకేట్ చేసాం. I అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తాం, I ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి అమ్మా, వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అనేది టెస్ట్ ఎక్స్ప్రెషన్. ఆ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే వెంటనే ఏం చేస్తాం, బాడీలోకి వెళ్తాం. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూనా కాదా. సో I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఇనిషియల్గా I వాల్యూ ఎంతమ్మా, 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు nలో ఎంత ఉంది, 10. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి కండిషన్ ట్రూ. సో ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయింది, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ I వాల్యూ I+1, I వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. I వాల్యూ మళ్ళీ 2+1 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ, ఇంక్రిమెంట్ అయింది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అలాగే ఎప్పుడు దాకమ్మా, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తాం. మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ లూప్కి ఇక్కడికి ఉన్న పెద్ద డిఫరెన్స్ మీకు అర్థమైపోద్దాం. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ కానీ ఇఫ్లో కానీ మనం ఎక్కడా కూడా వాల్యూ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఫర్ తీసుకోండి, ఫర్లో ఎక్కడైనా I ఈజ్ ఈక్వల్ టు I+1 అని రాసామా, రాయలేదు. కానీ వైల్ లూప్లో మనం కంపల్సరీగా ఆ కౌంటర్ని మనం ఇంక్రిమెంట్ చేస్తేనే రిపిటేషన్స్ జరుగుతాయి. కౌంటర్ని మనం కంపల్సరీగా ఇంక్రిమెంట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ రాద్దాము, ఒకసారి అబ్జర్వ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 10, ఎంటర్. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎంటర్. I ఈజ్ ఈక్వల్ టు 1, ఎంటర్. వైల్ I less than or equal to n, colon, enter. Sum is equal to sum plus I, enter. I is equal to I plus 1, enter. Backspace, print
the sum is control s while dot py. ఒక్కసారి అబ్జర్వ్ చేయడం. ఇక్కడ నేను ఏం చేశాను, n ఈజ్ ఈక్వల్ టు 10 ఒక వాల్యూ తీసుకున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 10, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్లో 0 అని ఒక వాల్యూ ఇచ్చాను. i ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక వాల్యూ తీసుకొని i అనే వేరియబుల్కి అసైన్ చేశాను. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఇనీషియల్గా i వాల్యూ ఎంతమ్మా 1, nలో ఎంత ఉందమ్మా 10, సో n వాల్యూ 10. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. సమ్లోకి వచ్చాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, సమ్లో ఎంత ఉందమ్మా 0, సమ్లో ఇనిషియల్గా ఎంత ఉంది 0, ఐలో ఎంత ఉంది 1. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత అయిందమ్మా 1 అయింది. తర్వాత ఇక్కడికి వచ్చాం. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే i వాల్యూ బికమ్స్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే ఏమవుతుంది, i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 ప్లస్ 1 2 అయింది. i వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. చూడండమ్మా, నేను ఇక్కడ ఈ ఒక్క బ్లాకే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ చేయట్లేదు ఈ లైను, ఈ బ్లాక్ ఇంతవరకే, ఎందుకంటే ఇది అన్ఇండెంటెడ్, ఇవన్నీ ఇండెంటెడ్, అందుకని ఈ లైన్ బ్లాక్లోకి రాదు. ఎండ్ ఆఫ్ ద బ్లాక్, అది ఇక్కడతో బ్లాక్ ఎండ్ అయిపోయింది. సో ఈ 2 లైన్లు బ్లాక్లో ఉంటాయి. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్లో ఆల్రెడీ 1 ఉంది, 1 ప్లస్ 2, సమ్ వాల్యూ ఎంత అయిందమ్మా, సమ్ వాల్యూ 3 అయింది. అలాగా మీరు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారమ్మా అప్ టు 10. 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. ఆ 10 కూడా యాడ్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి అవుట్పుట్ చూడండి 55, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి అవుట్పుట్ 55. సో ఇలాగ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ నేను ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, కావాలంటే మీరు ఏం చేయొచ్చు, n ఈజ్ ఈక్వల్ టు రన్ టైంలో తీసుకోవచ్చు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్, ఎంటర్ ద నెంబర్. రన్ టైంలో నెంబర్ అడిగింది, ఎంత ఇస్తారు 5 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 5 డిజిట్స్ సమ్. సో రన్ టైంలో మీరు వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే వాల్యూ డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం అమ్మా. సమ్ వాల్యూ కూడా అంతే, సమ్ వాల్యూ కూడా మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా అసైన్ చేసుకోవచ్చు. ఈ సమ్ వాల్యూని బేస్ చేసుకున్న లోపల కండిషన్ రాస్తాం కాబట్టి ఇనిషియల్గా 0 కావాలి కాబట్టి డైరెక్ట్గా 0 అసైన్ చేసాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. సో ఇలాగా వైల్లో కండిషన్ చెకింగ్ అనేది జరుగుతుంది. సపోజ్ చూడండి అమ్మ, సపోజ్ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 10, i వాల్యూ 10, 11. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i వాల్యూ ఎంతమ్మా 11. ఎప్పుడైతే ఇది రాంగ్ అయిందో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చి ఇది ప్రింట్ అవుతుంది, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో కండిషన్ ఫాల్స్, డైరెక్ట్గా మనం కండిషన్ ఫాల్స్ ఇచ్చేసాం. కండిషన్ ఫాల్స్ ఇచ్చాం చూడండి, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఈ వైల్లో ఉన్న ఈ 2 స్టేట్మెంట్లను ఎగ్జిక్యూట్ చేయకుండా బయటకు వచ్చేసి. అర్థమైందమ్మా, డిఫరెన్స్ అర్థమైందా? అలానే సపోజ్ చూడండి, సో ఇది వైల్ ప్రోగ్రామ్. వైల్లోనే మీరు కావాలనుకుంటే ఇన్ కేస్ ఎల్స్ కేస్ కూడా రాసుకోవచ్చు అమ్మా. ఇఫ్ కండిషన్లో మీరు ఎలాగైతే ఎల్స్ రాశారో, ఫర్ లూప్లో ఎలాగైతే ఎల్స్ రాశారో వైల్లో కూడా ఎల్స్ రాసుకోవచ్చు. సేమ్ విత్ ద ఫర్ లూప్స్, వైల్ లూప్స్ కెన్ ఆల్సో హ్యావ్ an ఆప్షనల్ ఎల్స్ బ్లాక్. ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. మీకు కావాలనుకుంటే ఆప్షనల్ ఎల్స్ బ్లాక్ రాసుకోవచ్చు. ద ఎల్స్ పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ if the condition in the while loop evaluates to false. while loop లో ఉన్న కండిషన్ ఫాల్స్ కనుక అయితే, ఇందాక మన ఫాల్స్ కేసు ఇప్పుడే చెప్పాను. సో ఆ ఫాల్స్ కేసు కనుక వస్తే అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎల్స్ వాడచ్చు. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఆ ప్రోగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే
కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు, కౌంటర్ అనే ఒక వాల్యూ తీసుకున్నారు, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ కౌంటర్ లెస్ దాన్ 3 ప్రింట్ కోలన్ పెట్టాను చూడండి అమ్మా, ప్రతి కండిషన్కి కోలన్ ఉంటుంది, దాన్నే ఇండెంటేషన్ అంటారు. కోలన్ పెడితేనే మీకు ఇండెంటేషన్ వస్తుంది, కోలన్ పెట్టకపోతే ఇండెంటేషన్ రాదు. ప్రింట్ ఇన్సైడ్ లూప్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1, నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ ఇన్సైడ్ ఎల్స్. ఒకసారి చూడండి అమ్మా ప్రోగ్రాము ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇనీషియల్గా ఇక్కడ ఏం జరిగిందమ్మా, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి 0 అసైన్ చేశాను. వైల్ కౌంటర్ లెస్ దాన్ 3, కౌంటర్ ఎంత ఇనీషియల్గా 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ, ప్రింట్ ఇన్సైడ్ లూప్. సో ఇన్సైడ్ లూప్ ఒకసారి ప్రింట్ అయింది. తర్వాత కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1, కౌంటర్ ఇనీషియల్గా 0 ప్లస్ 1 అన్నాం కాబట్టి కౌంటర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 2 అవుతుంది. 0 ప్లస్ 1 అంటే 1, సారీ ఇనీషియల్గా 0 కౌంటర్, 0 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ, ఇంకొక ఇన్సైడ్ లూప్ అని వస్తుంది, 2 టైమ్స్ వచ్చింది ఇప్పుడు. తర్వాత కౌంటర్ వాల్యూ 1 అయింది కదా, 1 ప్లస్ 1, ఇప్పుడు కౌంటర్ వాల్యూ ఎంతమ్మా 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ, మళ్ళీ ఇన్సైడ్ లూప్ ఇంకోసారి వస్తుంది, 3rd టైం. నెక్స్ట్ కౌంటర్ వాల్యూ ఎంత అయిందమ్మా 2 కదా ఆల్రెడీ, 2 ప్లస్ 1, కౌంటర్ ఇప్పుడు 3 అయింది, 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి వెంటనే ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది, ఇన్సైడ్ ఎల్స్. అంటే మనకి 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0 1 2 ఈ 3 కండిషన్స్లో ట్రూ అయింది, ఈ 3 ఇటరేషన్స్లో ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ లూప్ 3 టైమ్స్ వస్తుంది. తర్వాత 3 లెస్ దాన్ 3 అంటే కండిషన్ ఫాల్స్, ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఇన్సైడ్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి ప్రోగ్రామ్. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎంటర్ వైల్ కౌంటర్ లెస్ దాన్ 3. చూడండి అమ్మా, నేను ఇండెంటేషన్ ఇవ్వకపోతే కర్సర్ ఎక్కడ ఉందో చూడండి, నేను ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వలేదు, 3 తర్వాత ఇండెంటేషన్ ఇవ్వకుండా ఎంటర్ ప్రెస్ చేశాను, కర్సర్ ఎక్కడ ఉందో చూడండి. సపోజ్ నేను ఇండెంటేషన్ ఇచ్చాను అనుకోండి, ఇండెంటేషన్ ఇస్తే కర్సర్ ఎక్కడ ఉందో చూడండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ప్రింట్ ఇన్సైడ్ లూప్, ప్రింట్ ఇన్సైడ్ లూప్ ఎంటర్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 బ్యాక్ స్పేస్ ఎల్స్ ఎంటర్ ప్రింట్ ఇన్సైడ్ ఎల్స్ కంట్రోల్ ఎస్ F5. అబ్జర్వ్ చేయండి అమ్మ అవుట్పుట్, ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ ఎల్స్. నేను కావాలని లూప్కి కావాలని ఇన్ని ఓసి ఇచ్చానమ్మా, ఎందుకంటే ఆ డిఫరెన్స్ మీకు అర్థం కావాలని అలా ఇచ్చాను అంతే. సో 3 టైమ్స్ ఇన్సైడ్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇన్సైడ్ ఎల్స్, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఆటోమేటిక్గా ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఆప్షనల్, మీరు ఎల్స్ పెట్టకపోయినా ఆ తర్వాత ఇలా రాసినా కూడా అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఆప్షనల్, మన ఇష్టం, కావాలంటే రాసుకుంటాం లేకపోతే లేదు, రాస్తే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను కౌంటర్ తీసేసానమ్మా, కౌంటర్ తీసేస్తే ఏం జరుగుతుందో చూడండి, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయింది. కౌంటర్ తీస్తే అది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంది. సో కంపల్సరీగా నేను ఏం చేయాలమ్మా, కౌంటర్ అనేది పెట్టాలి. కౌంటర్ అనేది పెడితేనే నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అనేది నేను చెప్పకపోతే స్టాపింగ్ అనేది లేకుండా ఇంకా ఆ లూప్ వెళ్ళిపోతూ ఉంటుందమ్మా కంటిన్యూస్గా. ఈ కండిషన్ ఇంకా పట్టించుకోకుండా ఆ లూప్ అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వైల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ క్లాసు వేరే కాన్సెప్ట్ చెప్తాను. 580 ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు
క్లాస్లోకి. నేను ఆల్రెడీ అటెండెన్స్ తీసుకున్నానమ్మా. నేను ఎప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నానో ఎవరికి నేను ఇంటిమేట్ చేయట్లేదు. మధ్యలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో నాకు కుదిరినప్పుడు నేను క్లాస్ మధ్యలో అటెండెన్స్ తీసుకుంటున్నాను. అందుకని మీరు ఫస్ట్ 10 minutesలో వచ్చేయండి. నెక్స్ట్ రేపటి నుంచి నేను సెషన్ లాక్ చేసేస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. No, sir.